మనమైతే ఈటింగ్ డిజార్డర్‌కి సంబంధించి డాక్టర్ మీనా గారితో మాట్లాడుతూ ఉన్నాం కదా! సో, మ్యామ్‌తో మాట్లాడి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్, మరి ఈటింగ్ డిజార్డర్‌కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ట్రీట్మెంట్ కన్నా ముందు అసెస్మెంట్ అండి. కరెక్ట్ డయాగ్నోసిస్ ఆఫ్ ఈటింగ్ డిజార్డర్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మనం ఒక పీరియడ్లోనో ఒక ఫేజ్లోనో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎక్కువ తినడం తక్కువ తినడం మన బాడీ రెస్పాన్స్ని బట్టి మనం చేస్తుంటాం. దాన్ని ఈటింగ్ డిజార్డర్స్గా పరిగణించలేం. కరెక్ట్గా ఈటింగ్ డిజార్డర్స్ ఏంటి, వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్కి మాత్రమే అర్థమవుతుంది. సో వెన్ సంబడి ఐడెంటిఫైస్ సంథింగ్ లైక్ దట్, అది వాళ్ళు ప్రాపర్ హెల్ప్ని దే షుడ్ సీక్ హెల్ప్. సో అసెస్మెంట్ కరెక్ట్గా అయినప్పుడు ట్రీట్మెంట్ కరెక్ట్గా అవుతుంది. ట్రీట్మెంట్కి కూడా అండర్లయింగ్ ఆప్షన్స్ ఆర్ అండర్లయింగ్ ఇల్నెస్లు ఉంటాయి, లైక్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ, వేరే అండర్ కాన్ఫిడెంట్గా ఉండడం కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడం కానీ, సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ ఉండడం కానీ, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అవి మెడికల్గాను ట్రీట్ చేస్తూ సైకలాజికల్గా కూడా హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మెడికల్కి లైక్ ఐ సెడ్ అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ని బట్టి ఆల్రెడీ వాళ్ళు చాలా తక్కువ క్యాలరీస్లో ఉండి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకున్నారంటే ఫస్ట్ ఆ హెల్త్ ఇష్యూస్ కరెక్ట్ చేసి ఈ క్యాలరీ కూడా కరెక్ట్ చేసి ముందు ఒక హెల్దీ న్యూట్రిషనల్ స్టేట్కి తీసుకొచ్చి అప్పుడు వాళ్ళు స్ట్రగుల్ అయ్యే సైకలాజికల్ ఫ్యాక్టర్స్కి థెరపీ, కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ లాంటివి ఆప్షన్స్ అంటే కౌన్సిలింగ్ ఫ్రమ్ ఎ ప్రొఫెషనల్ ఇస్ అ రైట్ వే టు గో ఫర్ ఇట్. ఓకే మ్యామ్. సో లిజనర్స్, మనమైతే మ్యామ్‌తో మాట్లాడి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇంకా కొద్దిసేపట్లోని. బట్ అప్పటి వరకు అయితే మరి వింటూనే ఉండండి 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా.